హాయ్ హలో నేను దీపిక CAD NEST నుంచి ఈ వీడియోలో మీరు Sumif, Countif and Averageif ఫంక్షన్స్ని నేర్చుకుంటారు. సో లెట్ us see we have some questions here. సో డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, రీజన్ వైజ్ సేల్స్ అవింది, సేల్స్ రిప్రజెంటేటివ్స్ నేమ్స్ ఉంది, అండ్ ఐటమ్స్ అంటే పెన్సిల్, ఎరేజర్, పెన్ అని సేల్ చేసిండారు, అండ్ టోటల్ కౌంట్ అంటే టోటల్ సేల్స్ అంటే 200 సేల్స్ అయింది, 150 ఎరేజర్ సేల్ అయింది, 200 సేల్ అయింది, అగైన్ 20 సేల్ అయింది అనేది డేటాల్స్ ఉంది. అంటే టోటల్ క్వాంటిటీ సోల్డ్ ఇది. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ పెన్ సోల్డ్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ పెన్ సోల్డ్. సో ఈ డేటాలో పెన్ టోటల్ ఎంత సేల్ అయింది అనేది నాకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ పెన్ క్లిక్ చేసి అగైన్ కంట్రోల్ పెట్టుకుని 3ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ 645 అనేది సమ్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఈజీగా చేయమంటే యూ క్యాన్ యూస్ ఫంక్షన్ కాల్డ్ Sumif. సో ఏమిది Sumif అంటే ఈ డేటాస్లో పెన్నుది సేల్స్ ఎంత అయింది అనేదని ఓన్లీ వన్ క్రైటీరియా ఉంటే మీరు Sumif ఈ ఫంక్షన్ యూస్ చేస్తాము. సో ఈక్వల్స్ Sumif బ్రాకెట్ ఓపెన్ రేంజ్ ఈజ్ వాట్ ఈస్ ద రేంజ్ ఈజ్ టోటల్ పెన్సిల్ అండ్ టోటల్ ఇస్ ద రేంజ్. ఇక్కడ మీరు హెడ్డింగ్ ఎత్తుకోలేదంటే ఎంటైర్ థింగ్ మీరు హెడ్డింగ్ ఎత్తుకోకూడదు. ఇన్ కేస్ హెడ్డింగ్ ఎత్తుకుంటే మీరు 3 క్రైటీరియాలు ఫిల్ చేసేటప్పుడు హెడ్డింగ్ ఎత్తుకోవాలి. సో ఐఎమ్ నాట్ టేకింగ్ హెడ్డింగ్, నేను ఇక్కడ హెడ్డింగ్ వదిలేస్తున్నాను. జస్ట్ క్రైటీరియా అండ్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఐటమ్ లిస్ట్ అండ్ టోటల్స్ రెండు రేంజ్లో వస్తుంది. కామా క్రైటీరియా, వాట్ ఈస్ ద క్రైటీరియా అంటే డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో మీరు టైప్ చేసుకోసం పెన్ అనేసి. ఓకే, కామా సమ్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఓన్లీ ద టోటల్స్ అంటే వాల్యూస్ ఏముంటుంది కదా అది చేసి బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో 645. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు పెన్ వద్దు, నేను పెన్సిల్ది టోటల్స్ చేయాలి అంటే ఈ మాదిరి మీకు క్రైటీరియాలు చేంజ్ అవుతుంటే ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయాలంటే మీరు ఒక సెల్ని ఎత్తుకుని ఇక్కడ ఫస్ట్ టైప్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ద క్రైటీరియా మీరు సెల్ అడ్రస్ ఇవ్వము. ఈక్వల్స్ Sumif bracket open, range is both pencil and total is the range, comma criteria highlight అవుతుంది కదా, క్రైటీరియా వచ్చేసి పెన్సిల్, దట్ సెల్ అడ్రస్ని ఇవ్వండి, కామా సమ్ రేంజ్ వచ్చేసి దిస్ టోటల్ అండ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఇంటో. సో ఇక్కడ మీరు పెన్సిల్ది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఎరేజర్ అనేసి టైప్ చేస్తే వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ టైప్ చేయాలి. ఓకే, టైప్ చేస్తే ఇక్కడ వాల్యూస్ ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది. పెన్ అనేసి టైప్ చేస్తే పెన్. సో క్రైటీరియా మీరు సెల్ అడ్రస్లో ఇస్తే మీకు యాజ్ పర్ క్వశ్చన్ మీకు క్రైటీరియాలో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా ఈజీగా చేయాలంటే Sumif ఫంక్షన్ని మీరు ఏం చేయమంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు రేంజ్, వాట్ ఈస్ ద రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఐటమ్ లిస్ట్ అండ్ టోటల్ అవుట్ ఆఫ్ విచ్ డేటా మీకు కావాలి ఆ రెండు రేంజ్ని క్లిక్ చేస్తే క్రైటీరియా వచ్చేసి దిస్ సెల్ అడ్రస్ ఇవ్వండి, సమ్ రేంజ్ అగైన్ ది టోటల్ అండ్ ఓకే. సో ఇక్కడ మీరు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇరేజర్ది కావాలి అంటే ఇక్కడ మీకు వాల్యూస్ చేంజ్ అవుతాయి. దిస్ ఇస్ Sumif. వాట్ ఈస్ Countif? సో Countif అంటే టు ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి Countif. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ పెన్ ఆర్ దేర్. సో ఇన్ ద లిస్ట్ పెన్ వచ్చేసి ఎన్ని తడవ రిపీట్ అయింది, హౌ మెనీ పెన్స్ ఆర్ దేర్, పెన్ లిస్ట్ ఆర్ దేర్ అంటే యూ క్యాన్ యూజ్ ద ఫంక్షన్ కాల్డ్ Countif. ఇక్కడ కూడా మీరు క్రైటీరియా ఇదే పెట్టుకుని కూడా మీరు చేసుకోవచ్చుము. సో ఈక్వల్స్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి దట్ ఫార్ములా ఈస్ Countif ఈక్వల్స్ Countif బ్రాకెట్ ఓపెన్. అగైన్ మీరు ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్ కావాలంటే ఆ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చుము. రేంజ్, వాట్ ఈస్ ద రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఐటమ్ అండ్ ద టోటల్ ఈజ్ ద రేంజ్. వాట్ ఈస్ ద క్రైటీరియా, ఇక్కడ సమ్ రేంజ్ వచ్చలే ఓన్లీ ద క్రైటీరియా దట్ ఈస్ ద సెల్ అడ్రస్. లేదు మీరు టైప్ కూడా చేయొచ్చు, ఈ ఫామ్లో టైప్ చేయొచ్చు డబుల్ ఇన్వర్టెడ్ ఫామ్లో అండ్ ఓకే. సో కౌంట్ ఈస్ 3, పెన్ ఈజ్ రిపీటెడ్ 3 టైమ్స్, అది చూడండి 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను క్రైటీరియా ఇరేజర్ అనేసి టైప్ చేస్తే సో బేస్డ్ ఆన్ డేటా మీకు అది ఇరేజర్ కూడా 3 టైమ్సే ఫిల్ అయింది, ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ పెన్సిల్ చేంజ్ చేస్తే బేస్డ్ ఆన్ క్రైటీరియా మీకు ఆన్సర్స్ చేంజ్ అవుతుంది. బట్ మీరు వన్స్ సెల్ అడ్రస్ ఇస్తే ఇఫ్ ఇన్ కేస్ నేను టైపే చేస్తానంటే అది చేంజ్ అవ్వలేదు, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ యావరేజ్ ఇఫ్ అంటే
వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ పెన్. సో ఇక్కడ సేల్స్ అయింది, వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ అంటే దీని పెన్ కాంట్రిబ్యూషన్ ఏమి ఓవరాల్ డివైడెడ్ బై మ్యాక్సిమమ్ మార్క్స్ ఇంటూ 100 ఏం చేస్తారు, దట్ ఈస్ యావరేజ్ కౌంట్. సో వాట్ ఈస్ యావరేజ్ ఇఫ్ ఈక్వల్స్ యావరేజ్ ఇఫ్. ఓకే, బెటర్ గో టు ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్, మీకు ఈజీ ఉంటుంది. రేంజ్, దిస్ ఈస్ ద రేంజ్. ఓకే, criteria, what is the criteria, double inverted comma la pen is the criteria, average range is again the total and okay. So ikkada average contribution of pen వచ్చేసి మీకు ఇక్కడ దొరుకుతుంది. సో దిస్ ఈజ్ హౌ సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ని మీరు యూస్ చేసుకోవచ్చుము. ఇఫ్ ఇన్ కేస్ నేను యావరేజ్ ఇస్లా సెల్ అడ్రస్ ఇవ్వచ్చుమా, ఎస్ ఫైన్. మీరు ఇక్కడ పెన్ అనేసి టైప్ చేసి ఇక్కడ మీరు క్రైటీరియా ఇచ్చేటప్పుడు ఈక్వల్స్ యావరేజ్ ఇఫ్ range, this is the range, comma criteria, instead of typing నేనేం చేస్తాను, సెల్ అడ్రస్ క్లిక్ చేస్తాను, అండ్ యావరేజ్ రేంజ్ ఇస్ అగైన్ ద టోటల్ అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో ఇక్కడ అగైన్ యావరేజ్ సేల్స్ ఆఫ్ పెన్. ఇక్కడ మీరు సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్ అండ్ యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ ఇక్కడ మీరు యూస్ చేసాము ఫర్ ఫైండింగ్ ద ఆన్సర్స్ వెరీ ఈజీలీ అండ్ వెరీ. This is a small trick. So sum if, count if and average if nothing but financial functions ఈ మీరు యూస్ చేసుకుంటే మీకు ఈజీగా మీరు పని సాల్వ్ అవుతుంది. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ CAD NEST యూట్యూబ్ ఛానల్ and press bell icon for notification. Thank you.